భరించి కూడా కనీస మద్దతు ధరతో రైతాంగాన్ని ఆదుకోవాలని మరి ముఖ్యమంత్రి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు స్పష్టంగా రైతులకు ధైర్యాన్ని చెప్పడం జరిగింది. మా ప్రభుత్వం అంతా కూడా ఈరోజు యావత్ రాష్ట్ర రైతాంగానికి సంబంధించి, అదేవిధంగా మా ప్రాంతానికి సంబంధించిన రైతు సోదరులందరికీ మనవి చేస్తా ఉన్నాం. కొంతమంది దీన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులకు సంబంధించి అకాల వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బంది అధిగమించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకొచ్చి మేము ఉన్నామని ఈరోజు తడిసిన ధాన్యాన్ని, మొలకేసిన ధాన్యాన్ని కూడా తీసుకుంటామని స్పష్టంగా చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో అమాలి కొరత వల్ల ఏదైనా రైస్ మిల్లలో అక్కడ దించుకోకుంటే అక్కడున్న ప్రాంత వాసులందరికీ ఇబ్బంది జరిగితే ఏదో రాష్ట్రంలో రైతాంగ సోదరులకు ఇబ్బంది జరిగినట్టు ప్రతిపక్షాలకు సంబంధించిన వారు మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఈరోజు ప్రకృతి వైపరీత్యం, వర్షం పడుతుంది, మాకు చెప్పి పడదు వర్షం, మరి వాళ్ళకి చెప్పి పడుతుందేమో తెలియదు. కానీ ఈరోజు ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఏ విధంగా రైతులను ఆదుకునే ప్రయత్నం చేసిందో లేదో చూడాలి. తడిసిన ధాన్యాన్ని తీసుకుంటున్నాం. వారు 10 సంవత్సరాల నుండి ధాన్య సేకరణకు సంబంధించిన అంశం విషయంలో గోదాములు ఏర్పాటు చేయకుండా ఉంటే, గోదాములు నిర్మాణంలో ఉన్నాయి ప్రధానమైన సెంటర్లలో. స్టోరేజ్కు సంబంధించిన అంశం వచ్చింది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే ఈరోజు రైతు సోదరులందరికీ మనవి చేస్తూ ఉన్నాం, ఆందోళన పడకండి. మీరు ఎప్పుడైతే కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తారో, లేకుంటే మార్కెట్ యార్డ్లకు తీసుకొస్తారో, అన్ని తూకం వేసుకొని తప్పకుండా వారి ధాన్యాన్ని సేకరించడం జరుగుతుంది. అనవసరంగా ఆందోళన పడకండి. కొన్ని రాజకీయ పార్టీలు, ఒక పక్కన బీజేపీ, ఇంకో పక్కన బీఆర్ఎస్, రైతులకు ఏమి చేయాలని ఆలోచన చేయకుండా వారి ప్రభుత్వ హయాంలో, కేంద్రంలో వారి ప్రభుత్వంలో ఉన్నారు బీజేపీ వారు. కేంద్రం నుంచి, ప్రభుత్వం నుంచి రావాలి కదా మద్దతు ధర. వాళ్ళకి సేకరణ అంతా వదిలిపెడితే ఎట్లా? అదే విషయంలో బీఆర్ఎస్ పార్టీ గారు రైతుల గురించి మాట్లాడే అసలు నైతిక హక్కు లేదు. ఈరోజు స్పష్టంగా రైతు సోదరులందరూ మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మార్కెట్ యార్డ్లో ఉన్నా, ఇక్కడ కాటారం మార్కెట్ యార్డ్లో ఉన్నా, రైతులతోని మాట్లాడుతూ ఉన్నాం. రైతులకు సంబంధించి మరి ఇక్కడ ధాన్య సేకరణ స్పష్టంగా జరుగుతూ ఉంది. మేము ఇప్పటివరకే అనేక సందర్భాల్లో పలు ప్రాంతాల్లో కూడా రాష్ట్రంలో ప్రైవేట్ గోదాములు హైర్ చేసుకొని వెనువెంటనే రైతుకు ఇబ్బంది రాకుండా సేకరణ చేయటం కార్యక్రమం జరుగుతూ ఉంది. హమాలీల సమస్య వస్తే ఈరోజు మన రాష్ట్రానికే కాదు, పక్కనున్న మరి మహారాష్ట్ర కానీ, మరి ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్న బీహార్ సోదరులను కూడా, మరి ఆ హమాలీ సోదరులను కూడా పిలుచుకొని సహకారం చేయమని కోరుతా ఉన్నాం. చాలా మార్కెట్ యార్డ్లో కూడా, ఈపీసీస్లో కూడా వారి సహకారం తీసుకొని ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. సో ఈ సందర్భంలో రైతు సోదరులందరికీ మనవి చేస్తా ఉన్నాం, ఆందోళన పడకండి. మీరు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధరతో ప్రతి గింజను కొంటాం. చిట్టాల బాబా వచ్చి కూడా ఫోన్ చేస్తా ఇట్లా తయారైన నువ్వే ఫోన్ చేయలే నాకు. ఎప్పుడన్నా చెప్తా పట్టాలో అన్నమాట పోయినాక ఒకటే లైన్ మెయింటైన్ చేస్తారు, 2-3 లైన్ మెయింటైన్ చేస్తారండి. ఇప్పుడు పెంచండి. ఇప్పుడు లారీలు బయట ఉన్నాయా? 45 దాకా ఉన్నాయి. 40 ప్లస్ అమాలీలు
కదా అనుకుంటా ఏమైనా సార్తో కూడా మాట్లాడించండి సార్ మిగతా సార్తో కూడా మాట్లాడించండి 5 డేస్ నుంచి ఇప్పుడు పంపించేయి మీరు పని చేయకుండా ఉంటే మాకు ప్రభుత్వానికి మేము పైసలు ఇవ్వాలి అన్ని ఇవ్వాలి అన్ని